టు మెగా డిబేట్. నా పేరు రహీం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఈరోజు ఎప్పుడైతే టూర్ ఖరారు చేశాను అని ప్రకటించినప్పటి నుంచి అధికారులు అయితే పరుగులెత్తడం మనం చూసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టూర్ అనగానే ఫలానా ఏరియాకి నేను టూర్కి వస్తానంటే చెప్తారు, కానీ వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్ మీద, ఏం కాన్సెప్ట్ మీద, ఎక్కడెక్కడికి వెళ్తారో, ఎక్కడ పర్యవేక్షిస్తారో, అధికారులను ఏం అడుగుతారో అనే ఒక టెన్షన్. ఆయన అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని పరుగులు పెడతా ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ మామండూరు, మాంగళ్యం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి సందర్శన పరంగా అక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఈ ఎర్రచందనం ఏంది, అసలు ఈ భారీ ఎత్తున ఎర్రచందన స్మగ్లింగ్ ఎలా అవుతుంది, నేను వచ్చి అక్కడ తాట తీస్తానంటూ ముందుగానే హెచ్చరించడం జరిగింది నిన్ననే. అదేవిధంగా ఈరోజు చూస్తే అతని మొత్తం ఈరోజు అతని టూర్ మొత్తం కూడా ఆ వ్యాప్తంగానే ఆ దిశగానే మొత్తం వార్నింగ్లతోనే ఉందన్నట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకున్నారు. దాంతోపాటుగా గతంలో ఉన్నటువంటి కుంకి ఏనుగులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, దాని గురించి కూడా 2 రోజులు ఈ టూర్లో దాదాపుగా రేపు దాని గురించి పరీక్షించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఎర్రచందనం గురించి అసలు ఏంది, ఎర్రచందనం ఎలా అవుతుంది, ఎక్కడ వేరే రాష్ట్రాల్లో వేరే దేశాలు ఎక్కడ పట్టుబడ్డప్పటికి కూడా ఎర్రచందనం కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎర్రచందనం ఎలా పట్టుబడుతుంది, పక్క రాష్ట్రాల్లో ఇటీవల నేపాల్ ఇవన్నీ చూసుకుంటే దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోవడంతో పాటు ఎక్కడెక్కడి నుంచి జరుగుతున్న వాటి మీద భారీ హెచ్చరికల నేపథ్యంలో, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ సంబంధించినట్టు ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు చర్చకు దారితీసి ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి మెగా డిబేట్లో సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ జయకిరణ్ గారు, పర్యావరణవేత్త మరియు అనలిస్టు. అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం జయకిరణ్ గారి దగ్గరికి వెళ్దాం, పర్యావరణవేత్త అనలిస్ట్ దగ్గరికి. ఓకే, జయకిరణ్ గారు నమస్తే అండి. జయకిరణ్ గారు లైన్ లో ఉన్నారండి. ఓకే, సరే. గెస్ట్లు ఈలోపు మొత్తం దానికి సంబంధించినటువంటి గెస్ట్లు ఒకసారి మళ్ళీ ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఈలోపు అసలు దీని గురించి ఏదైతే ఎర్రచందనం గురించి జరుగుతున్నటువంటి అరాచకం ఉంది, గతంలో జరిగిన అరాచకం ఉంది, ఈ విధంగా భారీ ఎత్తున పక్క రాష్ట్రాలకు ఏ విధంగా తరలివెళ్తుంది, దీని మీద ఈరోజు పవన్ కళ్యాణ్ మాటల ముందు ఒకసారి మనం దాన్ని చూద్దాం, ఆ బయట చూద్దాం. వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,000 దొంగలు ఉన్నాయి, ఎర్రచందనం దొంగలు. రెడ్ శాండర్స్ ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం నే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేక స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి, చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ లో. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోజు చేసినటువంటి హెచ్చరికలు. ఈ 2 రోజుల టూర్లో మొదటి రోజు ఈ విధంగానే హెచ్చరికలు జారీ చేస్తే, ఇక 2 రోజులు ఆ పర్యటనలో ఇంకెన్నెన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయని అధికారులు కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా గత 5 ఏళ్లలో జరగరాని ఘోరాలు జరిగినాయి, భారీగా అవినీతి జరిగింది, భారీగా పక్క రాష్ట్రాలకి ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూనే దీని గురించి అసలు వాస్తవంగా అక్కడ ఎలా ఉంటాయి ఎర్రచందనం స్మగ్లింగ్స్ అనేవి, మనం దాదాపుగా అది భారీ ఎత్తున కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం, దీని వెనక పెద్ద తతంగం నడిచింది, దీని వెనక అధికారులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం కూడా మనం ఎన్నోసార్లు వార్తల్లో చూస్తూ ఉంటాం, వింటుంటాం దీని గురించి. మరి దీని గురించి అసలు వాస్తవంగా అక్కడ అడవుల్లో పరిస్థితులు ఏంది, దీని విధంగా అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, అధికారుల మీద ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో ఏ విధంగా దాడులు చేస్తారు, దాని గురించి మరింత సమాచారం మనతో పాటు డిస్కషన్ సిద్ధంగా ఉన్నారు కృష్ణ గారు, రిటైర్డ్ పోలీస్ అధికారి. కృష్ణ గారు నమస్తే అండి.
గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నా నమస్కారాలు. కృష్ణయ్య గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ సంబంధించి మామండూరు కానివ్వండి, ఇటు మాంగళ్యం ఈ సందర్భంగా తిరుగుతున్నప్పుడు అనేక వృక్షాల గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూనే ఈ శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్న సందర్భంలో అనేక విషయాలు బయటపడి ఆయన వచ్చినప్పుడు సబ్జెక్టు కాన్సెప్టు అనుకున్నది వేరు, అక్కడ దానికి సంబంధించి కానీ వచ్చిన తర్వాత జరిగినటువంటి అక్రమాలు, గతంలో 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు, ఈ విధంగా అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత అతను చాలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మనం విన్నాం. సో దానికోసం పక్కన పెడితే ఈ విషయంలో ఎంతో మంది ఈ శేషాచలం అడవుల్లో ఎర్రచందన స్మగ్లింగ్ విషయంలో పోలీసు అధికారులు వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూసాం. ఆ తర్వాత దాని గురించి ఎవరైతే ఆ పోలీసు అధికారులను ఎవరైతే చంపారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కూడా మనం విన్నాం. కాబట్టి అనేక సందర్భాల్లో ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు అధికారులు. దీని గురించి కొంచెం క్లారిటీగా అసలు ఆ శేషాచలం అడవుల్లో జరిగే పరిస్థితులు ఏంది, ఎలా ఉంటే కొంచెం క్లుప్తంగా వివరిస్తారా కృష్ణయ్య గారు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి నా నమస్కారాలు. శేషాచలం అడవులు ఈ ఎర్రచందనానికి ప్రఖ్యాతిగాంచిన అడవులు అండి. శేషాచల అడవులు, తిరుమలగిరి అడవులు, తలకోన అడవులు, ఇవి ఎర్రచందనానికి చాలా ప్రఖ్యాతిగాంచింది. ఎప్పుడైతే ఎర్రచందనం 1984లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ అడవుల్లో ఎర్రచందనము గింజలు చల్లాడు. అటు తర్వాత 10 సంవత్సరాలకు అవి పెద్ద అయినాయి. పెద్ద అయితేనే యాక్చువల్గా అయితే ఇది ఎర్రచందనం ఈ రోజు కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది, టీడీపీ గవర్నమెంట్ జరిగింది, వైసీపీ గవర్నమెంట్ ఏమి జరిగిందంటే దాన్నే వృత్తిగా పెట్టుకొని, వైసీపీ ప్రభుత్వంలో దాన్నే వృత్తిగా పెట్టుకొని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఇక్కడ మన లోకల్ గానే విజయానంద రెడ్డి ఉన్నాడు, ఈ దాదాపు కార్వేట్ నగర్, అట్లా కొల్లం గంగిరెడ్డి, వీళ్ళంతా పెద్ద పెద్ద స్మగ్లర్స్. వీళ్ళ అండదండలతో ఈ శేషాచల అడవుల్లో ప్రతి నిత్యము తమిళనాడు నుంచి కూలీలు తీసుకొచ్చి ఆ కూలీలకు తక్కువ డబ్బు ఇస్తారు. ఈ మధ్యలో ఉండేవాళ్ళు కింగ్ పిన్ ఉన్నారు, 4 ఈ మధ్యలో అరెస్ట్ చేశారు. ఈ కింగ్ పిన్ నుంచి ఇంకా దానికంటే కింద కింగ్ పిన్లు ఉన్నారు. వీళ్ళు అధిక లాభాలు పొంది ఈ తమిళనాడు కూలీలు వాళ్ళ మబ్బు పెట్టి వాళ్ళకి మంది ఇచ్చి అతి తక్కువ కూలీలతో వాళ్ళు అడవులకు తీసుకొచ్చి అడవుల్లోనే వాళ్ళ నిద్రాహార పెట్టి వాళ్ళు అడవులు కొట్టి వాళ్ళు స్పాట్కి చేరిస్తే వాళ్ళకి ఇచ్చే తక్కువ. కానీ ఈ మధ్యలో ఈ కింగ్ పిన్లు కాకుండా మధ్యలో ఇంకా ఉన్నటువంటి మధ్యలో వాళ్ళు విపరీతమైన ఆదాయం పొందేవారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ బాధ్యతలు తీసుకుని 1.5 year నుంచి దాని మీద చాలా నిఘా పెట్టి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అయితే జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా జరగలేదని చెప్పలేదు, చాలా వరకు కంట్రోల్ అయింది. ఇంకా కంట్రోల్ చేసి ఖచ్చితంగా తిరుమల కొండ వెంకటేశ్వరుని నిజంగా చెప్పండి చాలా గొప్ప పదం వాడినాడు. ఆయన పాదాలకు ఆయనకి ఒక చెట్టు నరిగితే ఆయనకి రక్తం వచ్చినట్టే అనే దీంతో ఆయన చాలా ఘనంగా ఎర్రచందనాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఎస్పీని కలెక్టర్ని పెట్టుకొని ఫారెస్ట్ ఆఫీస్ పెట్టుకొని చాలా సుదీర్ఘంగా మామండూరు అడవి ప్రాంతం దాదాపు 2 hours మామండూరు అడవి పూర్తిగా అక్కడ ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలని అడవి పూర్తిగా చుట్టాడు. ఆ తర్వాత మళ్ళా మంగళంలోని డిపో దాదాపు 12 ఉన్నాయి. అవి ఆ 12 డిపోలు ఆ దుండగలు ఎంత బరువు ఉంటుంది, దీన్ని వెలువెంతని కనుక్కున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఏదైతే ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ అయితే మనకు తెలుసు, అంటే దాదాపుగా మనం సినిమాల్లో చూసిన దానికంటే కూడా ఇంకా ఘోరంగా మీరు చెప్పినట్టుగానే అతి తక్కువ కూలికి వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయిస్తూ ఉంటారనేది వాస్తవం. అది అయితే వాళ్లకు ఎవరు ఆఫీసర్లు ఎవరేంది అనేది వాళ్ళకు అనవసరం. వాళ్లకు ప్రాణం మీదకి వచ్చింది ఆ స్మగ్లింగ్ తీసుకెళ్ళాలి, వాళ్ళు అనుకున్న టార్గెట్ ప్రకారం ఆ దొంగలాడికి తీసుకెళ్తే కానీ వాళ్ళకి రావాల్సిన డబ్బులు వస్తాయనే టార్గెట్ క్రమంలో అనేక మంది అధికారులు, మంచి అధికారులు, ఉన్నతమైనటువంటి అధికారులు ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూసాం. వాళ్ళు ఎంత విచక్షణారహితంగా ప్రాణాలు తీస్తారంటే ఆ సమయంలో వెనక ముందాడకుండా అతి కిరాతకంగా నరుకుతూ ఉంటారు. దానికి సంబంధించి పోలీసులు వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నమయ్యి వాళ్ళని ఎర్రచందన స్మగ్లర్ పట్టుకునే పనులు వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే ఇంత ఘోరంగా ఇంత అరాచకంగా స్మగ్లర్లు అధికారులను నరికేస్తున్నప్పుడు
ప్రభుత్వం దానికి సంబంధించిన ఇప్పటికీ అధికారులకి సరైనటువంటి అంటే వాళ్లకు ఎవరైతే స్మగ్లర్లకు ఎదురు తిరగటానికో ఇప్పుడు దానికి సంబంధించిన వాళ్ళ ఆత్మరక్షణ భాగంగా ఇప్పటికీ కావలసినటువంటి వాళ్ళకు కావాల్సిన రైఫిల్స్, ఆయుధాలు, పనిముట్లు ఇప్పటికి కూడా సరైనటువంటి ప్రభుత్వం అందించట్లేదు ఆ అధికారులు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది వాస్తవేనా? వాళ్ళ చేతులు ఇప్పటికీ పాత తుపాకీలు, పాత పద్ధతులే అవలంబిస్తున్నారా అంటే ఏమంటారు? మొన్నటి వరకు అట్లే జరిగిందండి. మొన్నటి వరకు అట్లే జరిగింది. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి స్టాఫ్ ను కూడా ఆఫీసర్స్ కూడా రిక్రూట్ చేశాడు. ఫారెస్ట్ క్రించాయి సిబ్బంది కూడా రిక్రూట్ చేశాడు. అడవులను చాలా పరిరక్షించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కట్టుదిట్ట చాలా పగడబందీగా అడవుల మీద దృష్టి పెట్టి ఆయన అడవులను పరిరక్షించే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్యలో కూడా మీరు వింటారు, డిసెంబర్ లాస్ట్ 2024 లో గుజరాత్ లో 4.5 టన్నుల ఎర్రచందనం కూడా పట్టుకోవడం జరిగింది. ఆ కింగ్ పిన్ ఉత్తమ కుమార్, హసన్ రాజ్ పర్యటన కూడా అరెస్ట్ చేశారు. అదే విధంగా ఇటీవల నేపాల్ లో కూడా కొంత 500 టన్నుల మెట్రిక్ టన్నులు ఎర్రచందనం దొరికింది. దాన్ని అక్కడ పోలీసులు సీజ్ చేశారు. తాజాగా ఢిల్లీలో కూడా రైడ్ చేసి అక్కడ కింగ్ పిన్ అరెస్ట్ చేసి దాదాపు 10 టన్నుల ఎర్రచందనం కూడా సీజ్ చేశారు. ఈ మధ్యలో అది ఈ విధంగా అయితే కర్ణాటక సీఎం గారితో, కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ తో, తమిళనాడు సీఎం గారితో, తమిళనాడు ఫారెస్ట్ మినిస్టర్ తో, ఇట్లా 5 రాష్ట్రాల సీఎం తో కూడా పవన్ కళ్యాణ్ టచ్ లో ఉండి వారి ప్రదేశంలో కూడా వారి రాష్ట్రంలో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే అవి పట్టుకొని అది మాకు హ్యాండ్ ఓవర్ చేయాలా, అది మా రాష్ట్రంలో అని వాళ్ళతో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్యలో మీరు చూసింటారు, ఎందుకంటే ఆయన ఈ ఎర్రచందనం మీద ఏ విధంగా స్పందించారు. నిన్ననే ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఖచ్చితంగా ఆయన ఎర్రచందనమును ఎటువంటి ఒక ముక్క కూడా, ఎందుకంటే ఎర్రచందనం ఒక ముక్క నరికితే అది ఒక వ్యక్తి యొక్క రక్తము కారినట్టే అనే దృక్పథంతో ఆయన ఎర్రచందనం చాలా పగడబందీగా ఈ 1.5 year కూడా ప్రతిరోజు ప్రతి నిత్యం ఎస్పీతో, కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఫిజికల్ గా ఈ అడవులకు వచ్చి అడవుల తనిఖీ చేసి దుండగుల స్టోరేజ్ దాన్ని తనిఖీ చేసి ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్స్ తో మీటింగ్ పెట్టి ఈరోజు పూర్తిగా టోటల్ గా ఆయన ఫారెస్ట్ మీద నిఘా పెట్టాడు. ఫారెస్ట్ ఆఫీసర్తో మీటింగ్ పెట్టాడు. ఏ విధంగా కంట్రోల్ చేయాలా, ఈ విధంగా మీరు వాళ్ళు కూడా ఆ స్మగ్లింగ్ చేసే కూలీలకు, స్మగ్లర్స్ కూడా ఆయన వార్న్ చేశాడు. ఎందుకంటే మీరు దయవుంచి అడవి మీద వెళ్ళొద్దండి, మీ పని మీరు చేసుకోండి, లేదంటే అడవికి వస్తే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, గోపాల్ రెడ్డి వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్దాం. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. ఆపరేషన్ కగార్ లాగా పెట్టి కృష్ణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గోపాల్ రెడ్డి గారు వైసీపీ నాయకులు నమస్తే అండి. గోపాల్ రెడ్డి గారు చెప్పండి మేడం. గోపాల్ రెడ్డి గారు దాదాపు మీరు వినే ఉంటారు, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం. సరే, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ విన్నారా లేదని పక్కన పెడితే దాదాపుగా గత 5 ఏళ్లలో భారీగా అక్రమ రవాణా జరిగింది. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దాదాపు 5,000 కోట్ల విలువ ఉన్నది. దాదాపు 1,50,000 సంబంధించినటువంటి ఏదైతే ఎర్రచందనం సంబంధించిన చెట్లు నరకడం కూడా జరిగింది అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు మనం మాట్లాడినటువంటి కృష్ణ గారు కూడా దాదాపు 5 ఏళ్ళు అదే ఒక పెట్టుబడిగా, అదే ఒక లాభదాయకమైనటువంటి బిజినెస్గా దాని మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు వైసీపీ నాయకులు అనే విషయం కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏమంటారు? కృష్ణయ్య గారికి, ప్యానెల్లో ఉండే సభ్యులకు, అలాగే రహీం గారు మీకు కూడా నా నమస్కారాలండి. కృష్ణయ్య గారే చెప్పారు, అన్ని ప్రభుత్వాల్లోనే జరుగుతోంది ఇది. అన్ని ప్రభుత్వాల్లో కొంచెం ఎక్కువ తక్కువ అన్ని ప్రభుత్వాల్లో నిరాఘటంగా ఈ ఎర్ర శాండిల్ అనేది రవాణా జరుగుతుంది. కృష్ణయ్య గారు చెప్పారు పోలీస్ ఆఫీసర్ గా. దాన్ని జరుగుతుందా లేదా అనేది రికార్డులు చెప్తాయి. పోలీస్ కేసులు ఎంతమందిని నమోదు చేశారు, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎవరు దాన్ని బట్టి ఎక్కడ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ మళ్ళీ స్వాధీనం చేసుకున్నారని బట్టి. కాబట్టి కేవలం మీరు గత 5 ఏళ్ళుగా 10 మొదలైంది. జరుగుతుందా లేదు, ఎప్పటి నుంచి జరుగుతోంది? సారే నేను కృష్ణయ్య గారు 1984లో ఎర్రచందనం మొక్కలను, ఇత్తనాలను ఎన్టీఆర్ చల్లిన తర్వాత అవి పెద్దవైనాయి అనేది కూడా చెప్పారు. కాబట్టి మనము ఏదో ఒక ప్రభుత్వం పైన లేకపోతే ఒక దానిపైన వ్యవస్థలో రకరకాలుగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, రకరకాల వాళ్ళు ఉంటారు. దాన్ని అందరినీ కంట్రోల్ చేసి ప్రజా సంపద, అటవీ సంపదని కాపాడు ఏ ప్రభుత్వ బాధ్యత అయినా. గత 5 ఏళ్లలో జరిగి అంతకుముందు ఏమీ జరగలేదనే ఆ విషయం అన్ని పూర్తిగా మర్చిపోవాలి మీడియా కూడా. కానీ ఎక్కువ తక్కువ జరిగి ఉండొచ్చు. ఎక్కువ జరిగినాయంటే నేను చెప్పాలి, 2014 నుంచి 2019 జరిగింది, 19 నుంచి 24 జరిగింది, 24 ఎన్నికల తర్వాత అసలు జరగలేదు. ఈ విధంగా గణాంకాలు ఉండాలండి. కేవలము మీరు కనీసం టీడీపీనో లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనో
గత 5 ఏళ్ళు అంటే పర్వాలే, మీరు యాంకర్ గా మీరే గత 5 ఏళ్ళు జరిగింది, గత 10 ఏళ్ళంతా స్వతంత్రం చెప్పడానికి ఏం జరగలేదు అనేది చెప్పడం. గోపాల్ రెడ్డి గారు ఒక మాట, అది నా వ్యాఖ్యలు కాదు. పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు ప్రెస్ మీట్ లో అంటూనే అన్నాను, అది నా వ్యాఖ్యలు కాదు. అది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో ఈ విధంగా మాట్లాడారు అన్నాను. డిబేట్ అదే విధంగా సరే, గత 5 ఏళ్లలో ఇలాంటి ఎర్రచందన స్మగ్లింగ్ జరగకుండా గత వైసీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, ఏ విధంగా కట్టడి చేశారు, అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? కట్టడి అంటే ప్రభుత్వము ప్రతి విషయంలో కరెక్ట్ గానే వ్యవహరించని మేము అనుకుంటున్నాము. మీరు ఫెయిల్ అయిందని మీరు అంటున్నారు, ఎక్కువ జరిగిందని మీరు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ మీరే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు, ఎక్కడి నుంచి అయినా కూలీలు రావాలంటే. అసలు ఎందుకు అడవిలోకి ఎంటర్ అవుతున్నారు, ఎందుకు ఎలా ఎంటర్ అవుతున్నారు అంటే అక్కడ సిబ్బంది కొరతగా ఉండాలా, లేదా సిబ్బంది ఆర్మ్డ్ ఫోర్స్ లేక భయపడి ఎవరన్నా పోతుండే రాత్రులు పగులు అడవికి కావాలి ఉండలేదు, లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నా అంటే ఒకరిని విమర్శించి ఒక ప్రభుత్వాన్ని విమర్శించకుండా టోటల్ గా దీన్ని అరికట్టేదానికి ఏమేమి చర్యలు, సరే ఈ ఓటర్ సంవత్సరం ఏం చర్యలు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ చెప్పింటే బాగుంది. అంటే ఏమైనా ఫెన్సింగ్ చేస్తారా, లేకపోతే పోలీస్ సిబ్బందిని ఎక్స్ట్రా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా పటిష్టవంతం చేస్తారా, లేకపోతే అదనంగా వాళ్ళకి ఆయుధాలు ఇస్తారా, లేదా విశేష అధికారులు ఇస్తారా, లేకపోతే పట్టుబడిన వాళ్ళకి ఏమి శిక్షలు వేస్తే అలా మనము ఈ అటవీ సంపద అందరిదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది, కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదు. కాబట్టి నేను ఎలా నివారించాలనేది పటిష్టమైన చర్యలు ఏం తీసుకోబోతున్నాం అని ఎవరు మాట్లాడినా తప్పేది. ఏమి జరగలేదు, 2019-24 వరకే జరిగింది, అంతకుముందు స్వతంత్రం వచ్చేటానికి అంటే చాలా సార్లు జరిగి ఉంటాయి. జరగలేదు నేను కూడా అల్లా ఏమాత్రం ఏ ప్రభుత్వమైనా కఠిన చర్యలు తీసుకొని కల్ప్రిట్స్ ని వాళ్ళను శిక్షించే విధంగా తీసుకుంటే ఎవరైనా అభినందించారు, కృష్ణయ్య గారైనా లేకపోతే ఇంకొకరైనా. ఇంకోటి విధంగా చెప్పాలంటే అది ఏదో పవన్ కళ్యాణ్ శాస్త్రంలో ఉంది, పలానా శాస్త్రం ఏ శాస్త్రము మాకైతే అర్థం కాల. పలానా శాస్త్రంలో వెంకటేశ్వర స్వామిని ఎవరు కొడితే ఆయన రక్తము పారకుండా ఈ ముక్కల్లోకి ప్రవేశించేసి ఏదో మనకు అర్థం కాల. కాబట్టి ఇలా అంటే మనం ఏదో ఒక అంటే దైవికమైన ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ఈ అటవీ సంరక్షణలోకి లాగడం అయితే నాకైతే అంత బాగా అనిపించడం, మిగతా వాళ్ళకి ఏమో తెలియదు. కాబట్టి ఏదేమైనా భవిష్యత్తులో కూడా దీన్ని పూర్తిగా అరికట్టడం అయితే మేము కూడా స్వాగతిస్తాం, ఎవరైనా అభినందించే విషయం. అంతేగాని ఆవేశపూరితంగా మాట్లాడి ఆవేశపూరితంగా స్టేట్మెంట్లు ఇచ్చేసి ఎదుటి పార్టీల పైన బుడద పూసినంత మాత్రాన ఈ స్మగ్లింగ్ ఆగదు. పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పుడే ఎవరికైనా ఈ గవర్నమెంట్ ఉంది అద్భుతంగా పనిచేస్తుంది అంటే పోలీస్ ఆఫీసర్లు కూడా మంచి స్వేచ్ఛ ఇచ్చి, ఎందుకంటే ఆఫీసర్లు మీరే అన్నారు చాలా నిజాయితీగా పనిచేస్తారు. ఒక్కోసారి వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించిన ఒక ఏ డిపార్ట్మెంట్ అయినా 2 పక్కల ఉంటుంది. చాలా మంది ఒక 80% మంచి వాళ్ళు ఉండొచ్చు, 20 మంది కొంతమంది సహకరించి ఉండొచ్చు. అంటే స్మగ్లింగ్ వాళ్ళు కూడా ఇదంతా అరికట్టాలంటే ఒక దృఢ నిశ్చయం అయితే, ఒక మంచి ఆశయం అయితే ఉంటే మంచిదండి. ఏ ప్రభుత్వానికైనా ఉండాలా, ఉండి తీరాలా. అది నేను ఆయన మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని అనుకుంటున్నాను. ఆ సందర్భంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది, ఇప్పటికైనా మానుకోండి ఆ స్మగ్లింగ్ సంపద, దీనికి సంబంధించిన విషయంలో మాత్రం చాలా కరాఖండిగా ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. ఇందాక మీరు వార్నింగ్ అనే పదానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అతను ఏ విధంగా వార్నింగ్ ఇచ్చారని. దానికి సంబంధించినటువంటి విషయంలో అవసరమైతే ఆపరేషన్ కగార్లాగా దీనికోసం అవసరమైతే 6 నెలల సంవత్సరమైనా మొత్తం వ్యవస్థ ఇక్కడ కూర్చున్నది, దాదాపుగా అంత దూరం తెచ్చుకోవద్దు, ఇప్పటికైనా మానుకోండి అంటూ హెచ్చరించారు. ఎవరిని హెచ్చరించారు? రాజకీయ పార్టీని కాదు, ఎవరైతే స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళని హెచ్చరించారు. దానికోసం ఏదో రాజకీయ పార్టీని హెచ్చరించగానే మనం ఎందుకు దాన్ని భుజాలు తడుకోవటం, అది వేరే విషయం, వదిలేండి. తర్వాత మధు గారు ఓకేనా? మధు గారు మీట్లో ఉన్నారు, మీట్లో ఉన్నారు. సార్ ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం. ఓకే మధు గారు, విన్నారు కదా ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఏదైతే మీడియా సంబంధించినటువంటి ఈరోజు జరిగినటువంటి ఏదైతే శేషాచలం అడవుల్లో ఎర్రచందన స్మగ్లింగ్ సంబంధించినటువంటి ఇప్పటి వరకు జరిగిన నష్టం, ఇక నుంచి ఏ విధంగా అరికట్టాలి అనేటువంటి విషయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఏ విధంగా కట్టడి చేస్తాం, ఇది ఎంతవరకు ప్రాముఖ్యత, మిగతా రాష్ట్రాల్లో దొరుకున్నటువంటి ఏదైతే ఎర్రచందనం ఉందో అది ఎక్కడ మూలాలు ఉన్నా సరే మన సంబంధించిన మూలాలే దొరుకుతున్నాయి. కాబట్టి గతంలో మొన్న జరిగినటువంటి నేపాల్లో జరిగినటువంటి ఏదైతే అది కూడా మన
జిల్లాలకు సంబంధించింది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఎర్రచందనం దొరికినప్పటికీ కూడా అవి తిరిగి మన రాష్ట్రానికి వచ్చే విధంగా ఒప్పందాలు కొన్ని చేసుకున్నాము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టేది లేదు. దయచేసి ఈ వృత్తిని మానుకోండి, లేకపోతే మాత్రం చాలా మామూలుగా ఉండదు, సీరియస్ యాక్షన్ అన్నట్టు చెప్పడం జరిగింది. దీని గురించి కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి మధు గారు. సార్ అందరికీ నమస్కారం. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షరాల వాస్తవం. దాన్ని పాటించేది కూడా ఈ ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కఠినంగా అమలు చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం సార్. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఎర్రచందనము స్మగ్లింగ్ జరిగిందనేది వాస్తవం. దాంట్లో రాజకీయంగా డబ్బులు దండుకునింది వాస్తవం. కానీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి వారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మీడియా తరపున మేము తెలియజేసుకుంటున్నాం, కింద స్థాయి కూలీలు నష్టపోతున్నారు, జైలు పాలవుతున్నారు. ఎవరైతే డబ్బులు దండుకుంటూ స్మగ్లర్గా ఉన్నారో వాళ్ళు సుఖంగా ఉన్నారు. దయచేసి ఇంకా అవన్నీ అరికట్టాలని, ఇంకా అలాంటి ఆటలు సాగవని, టెక్నాలజీ పెరిగింది, తగులుకుంటారు, జైలుకు పోతారని కూడా ఈ ప్రభుత్వం తరఫున మేము హెచ్చరిస్తున్నాం సార్. మీడియా తరఫున ఇప్పుడు పకడ్బందీగా స్మగ్లర్కి హెచ్చరిస్తూ ముందు జాగ్రత్తగా మేము తెలియజేసుకుంటాం. ఇంకా నిలిపేయండి, పర్యావరణం కాపాడాలి. అడవుల ప్రకృతితో వచ్చిన ఈ మన తిరుమల వెంకటేశ్వర స్వామి కొండలపై ఉన్న ఈ ఎర్ర చందనం అనేది దేశ విదేశాల్లో ఎక్కడా ఉండదండి. ఈరోజు మన ప్రకృతి, మన వెంకటేశ్వర స్వామి సంపదను అడ్డంగా నరికి దోచుకుపోయి అమ్ముకొని దండుకుంటున్నారు డబ్బులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి రక్తం చందనమై ఆ వెంకటేశ్వర స్వామి కొండపైన వెలిసే ఈ ఎర్ర చందనాన్ని దోచుకుంటే ఒప్పుకోము. ఏ దేశంలోనైనా దోచుకొని పోయి మీరు అమ్మినా కఠినంగా చట్టం తీసుకొచ్చి వాటిని తెప్పించుకునే పనిలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఉమ్మడిగా మాట్లాడుకొని దాన్ని అమలు చేస్తున్నాం. కనుక మీరు ఏ దేశంలో అమ్మినా తగులుకుంటారు, జైలుకు పోతారని కూడా ఎన్డీఏ కూటమి తరపున హెచ్చరిస్తున్నాం. కర్ణాటకలో ఈరోజు ఎర్రచందనము, మన కొండపైన ఉన్న ఎర్రచందాన్ని ఏలామేస్తే 140 కోట్లు. ఎవరు సంపద అండి? అమ్మితే వచ్చిన డబ్బులు. ఈ మాదిరిగా దేశ విదేశాల్లో మన సంపదని కొల్లగొట్టి చెట్లను నరికి ఈరోజు దోచుకుంటే వీళ్ళను వదిలేయాలని అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో దోచుకున్నారు, వాళ్ళకి దేవుడంటే భక్తి లేదు, నాస్తిక పాలన. ఈసారి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అలా జరగదు. కఠిన చట్టాలు ఉంటాయి, మీరు తప్పించుకోవాలన్నా కుదరదు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మ కల్పించిన శ్రీ వెంకటేశ్వర స్వామి చెంత కొండలపై ఉన్న ఈ ఎర్రచందనం చెట్లను నరకాలన్నా తీసుకోపోవాలన్నా ఇంకా మీ ఆటలు సాగవని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, దాన్ని అమలు చేయడం కూడా కఠినంగా ఉంటుంది సార్. దయచేసి దీనిని కఠినంగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం కూడా అమలు చేసి ఈ స్మగ్లర్ కానీ అతి తెలివితో ప్రయాణం చేసిన, కొండల్లో దొంగచాటుగా దూరిన, టెక్నాలజీతో దొరికిపోయి ప్రతి ఒక్కరిని జైల్లో వేసేదైతే ఖాయమని కూడా మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే దగ్గరకు వస్తాను. ఓకే రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రొఫెసర్ జయకిరణ్ గారు ఉన్నారు. జయకిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. వినపడుతుందా అన్నమాట? ఓకేనండి రైట్, ఇప్పుడు ఓకేనండి, బాగానే ఉంది వాయిస్. జయకిరణ్ గారు, ఇది వింటున్నాం కదా, ఏదైతే శేషాచలం అడవుల్లో సంబంధించినటువంటి స్మగ్లింగ్ విషయాలు ఇవన్నీ సరే, ఆ విషయం పక్కన పెడితే ఒక పర్యావరణవేత్తగా అసలు దీనికి సంబంధించిన చట్టాలు ఎలా ఉంటాయండి? దీని పర్యావరణానికి సంబంధించినటువంటి తీసుకొచ్చిన రక్షణ ఏ విధంగా ఉన్నది? ప్రభుత్వాల బాధ్యత ఏంది? అసలు ఈ చట్టాలు ఎలా ఉంటాయండి? దీనికి చట్టాల విషయం కనుక మాట్లాడితే మనకి చాలా చట్టాలు ఉన్నాయండి, కానీ దురదృష్టవశాత్తు అవి సరిగా అమలు కావట్లేదనండి. సో ఒక విషయం చెప్పాలనంటే ఒకే ఒక చిన్న క్లుప్తంగా చెప్తాను. ఈ చట్టాలు ఎలా ఉన్నాయనంటే, మన రెడ్ శాండిల్ వుడ్ అనేది
చాలా ప్రపంచంలో ఎక్కడ దొరికేది కాదు, మనకు అందరికీ తెలిసిందే. ఇది కేవలం మన అదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతుంది, అది కూడా మన శేషాచలం అడవుల్లోనే దొరుకుతుంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి, జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని అన్న దృక్పథంతో ప్రభుత్వము ఈ చెట్టుకి ఎవరైనా నరికితే దాన్ని కట్ చేస్తే మనిషిని చంపేంత అని పెట్టుకుంది, కానీ ఎప్పుడు కానీ దాన్ని అమలు పరిచింది లేదు. అంటే అమలు పరిచారనంటే కాగితం మీద ఉన్నట్టు కనబడుతున్నాయి మనకి, కానీ ఎప్పుడు జరిగినట్టుగా తెలియట్లేదు అనమాట. అంటే సీరియస్ గా ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. ఎందుకంటే దీనికి చాలా టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే మనకి ఈ అడవి అనేది చాలా పెద్దది, ఈ చాలా దారులు ఉన్నాయి. ఏదో ఒక మొత్తం గోడ కట్టేసి ఒకే ఒక ఎంట్రన్స్ పెట్టుకున్నాను వీలైన పని కాదు. కనుక ఇది రకరకాలుగా దాని నుంచి అక్కడ కొట్టిన చెట్టుని లేకపోతే ముందు తీసుకెళ్ళాలని చాలా సులువుగా తీసుకెళ్లిపోతున్నారు అనమాట. అట్లా కాకుండా గవర్నమెంట్ చాలా చేసుకోవాలి. మనకి చట్టాలు అయితే చెప్పాలనుకుంటే చాలా చట్టాలు ఉన్నాయి. ఒక మనిషిని చంపితే ఎట్లుందో అలాగే చెట్టుని చంపే విధంగా కూడా ఉందన్నమాట, కానీ అమలు కావటం లేదు. ఇది మాత్రం నేను చాలా బాధతో చెప్తున్నాను అనమాట. ఇది మన సంపద అండి. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఇది ఎలా మనకి ఎందుకు ఇంత డిస్కషన్కి వస్తా ఉంది అని అంటే, ఒకప్పుడు మనకి ఇండియాలో ఈ చెట్టు ఇంత వాల్యుబుల్ అని చెప్పి ఎవరు పెద్ద పట్టించుకోవాలా, మనది గొప్పది, మనం కూడా ఇండియాలో రెడ్ శాండల్వుడ్ వాడుకునే వాళ్ళం, బానే ఉండేది. కానీ ఇది ఎప్పుడైతే ఫారిన్ వాళ్ళు ఈ యొక్క వుడ్ ని ఎక్కువ యూజ్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి మనకి ఈ యొక్క దృక్పథం జనాల్లో మొదలైంది. అంటే డబ్బు సంపాదన మీద, మన సంపద ఎటుపోయినా పర్లేదు మనకు డబ్బులు రావాల్సిందే, అంటే మనకంటూ కొన్ని రకరకాల మన పూర్వీకుల నుంచి మనకు కొన్ని సంక్రమిస్తాయండి, అవన్నీ మనం పోగొట్టుకున్నాం. ఎలాగో చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తానండి. ఇది యాక్చువల్ గా మనకి ఇందాక తెలిసినట్లుగా అంత పెద్దలు చెప్పినట్లుగా ఈ వుడ్ కేవలం మన దగ్గరే దొరుకుతుంది. అయితే చైనాలో ఇది దాదాపు ఒక కనీసం 1000 సంవత్సరాల ముందు అనుకోవచ్చు అనమాట. అప్పుడు ఈ చైనాలో ఈ యొక్క వుడ్ వాళ్ళకి దొరకదు కాబట్టి ఇది కొత్తగా ఉంది, ఎర్రగా ఉంది, గట్టిగా ఉంది, లైఫ్ వస్తుంది అని చెప్పి గమనించి వాళ్ళు ఇలాంటి వుడ్ రాజుల దగ్గర మాత్రమే దొరికే అంత పరిస్థితి, రాజులే దాన్ని పెట్టుకొని ఉండేవాళ్ళు. ఇంకా ప్రిసైజ్ గా మనం మాట్లాడలేరంటే వాళ్ళకి డైనాసిటీ ఉందండి, మింగ్ క్వింగ్ అనుకుంటాను, మింగ్ క్వింగ్ వాళ్ళ డైనాసిటీ ఉంది. ఆ డైనాసిటీలో దాదాపు మొదట వాళ్ళు ఈ ఇట్లా మన రెడ్ శాండల్వుడ్ ని యూజ్ చేసి వాళ్ళు ఫర్నిచర్ చేసుకోవడము, అంటే ఒక రాజసం లాగా దాన్ని వాడుకున్నారనమాట. అంటే మా ఇంట్లో ఎర్రచందనంతో చేసిన ఫర్నిచర్ ఉంది అని ఎట్లయితే గొప్పగా చెప్పుకున్నా, అట్లా రాజులు ఆ కాలంలో వాళ్ళ దగ్గర మొదలు పెట్టారు. అంటే మన దగ్గర అప్పటికి ఉంది, కానీ మనం అంత గొప్పగా ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పి మనం అంత అనుకోలేదు. ఎందుకంటే మనకు తెలుసు, మనము మన సంస్కృతి, భారతీయ సంస్కృతిలోనే చెట్టుని ఎట్లా మనం కాపాడుకోవాలి, మనం ఎట్లా మనం చూసుకుంటామని మనకున్నాయి. కానీ దురదృష్టవశాత్తు అక్కడ రాజులు దాన్ని గొప్పగా ఫీల్ అవ్వడంతో అప్పటి నుంచి ఏమైందనంటే ఆ ఒక ఎర్రచందనము ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి మొదలు పెట్టారు. మొదలు పెట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి మెల్లమెల్లగా చైనాకి, అక్కడి నుంచి చైనానే కాకుండా మెల్లగా జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, ఇట్లా కొన్ని దేశాలకు అది మెల్లమెల్లగా వాళ్ళకి సంక్రమించడం జరిగింది. ఏది ఇట్లా ఇంట్లో రెడ్ శాండల్వుడ్ పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది, లేకపోతే అది రాజసము, ఇది గొప్పతనము, అంటే హుందాతనం, వాళ్ళ ఒక ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పడం, లేదా ఆ రాజుల యొక్క గొప్పతనం చెప్పడానికి ఇట్లాంటి వాడుకునే పరిస్థితికి వచ్చింది అనమాట. కానీ ఎప్పుడైతే మనము డబ్బులు కాసపడి మన ఇంట్లో వస్తువులే అమ్ముకునే పరిస్థితికి వచ్చామో, అంటే మన ఇంట్లో వస్తువులు అంటే రెడ్ శాండల్వుడ్ అనమాట, మనం ఎప్పుడైతే అమ్ముకునే పరిస్థితికి వచ్చిందో ఏ చట్టం పెట్టినా నిలబడదండి. మంది మనమే, ఇంటి దొంగను ఎవరు పట్టలేమంటే చూసారా, అలా మంది మనం కాపాడుకోవాలి. చట్టంతో ఏది చేసినా ఇది అవ్వని పని, మన గుండెల్లో నుంచి రావాలి, ఇది మనది, మనం కాపాడుకోవాలి, మన తర్వాత తరాలకు మనం అందించాలి అనేది మనకు ఉండాలి. తర్వాత ఇది ఎందుకు మనం కాపాడుకోవాలో చెప్తాను. మీరు అనుకోవచ్చు ఏముందంటే ఒక వుడ్ 2 రోజులు ఉంటుంది, మళ్ళీ అది అంతరించిపోతుంది, మళ్ళీ ఇంకో వుడ్ వస్తుంది, మళ్ళీ అది అంతరించిపోతుంది, ఇంకో వుడ్ వస్తుంది. అలా కాదు, ఇది చాలా స్పెసిఫిక్ అయిన వుడ్, దీన్ని చాలా జాగ్రత్తగా ఎందుకు కాపాడుకోవాలో చెప్తాను. ఇది ఒక ఫర్నిచర్ కి దానికే కాకుండా ఇది మెడిసినల్ ప్లాంట్ కూడా అండి. దీని నుంచి మనం మెడిసిన్స్ కూడా తయారు చేసుకోవచ్చు, చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి మనకి. కానీ ఇది చాలా అంటే మనం కమర్షియల్ దీన్ని ఇంకా మనం వాడుకోలేదు. ఎందుకనంటే ఇప్పుడు మనం మెడిసిన్స్ గా దీన్ని వాడుకోవాలి భారీగా మొదలు పెట్టామంటే చెట్లను కట్ చేసేయాలి. కట్ చేసామంటే మళ్ళీ అవి మనకి కనబడకుండా పోతాయి, మనకు తెలుసు ఆ విషయం. అందువల్ల పెద్దగా మనం వాడుకోలేని పరిస్థితి అనమాట. చైనా వాటిలో చాలా ఎక్కువ వాడుతున్నారు. మీరు అనేసి ఎక్కడెక్కడ మెడిసిన్స్ పనికొస్తుందని చెప్పి, మన దేశానికి పెద్ద ఇబ్బందిగా ఉండే డయాబెటిక్, యాంటీ డయాబెటిక్ గా దీన్ని వాడచ్చండి. ఇట్స్ ప్రూవన్ ఆల్రెడీ, యాంటీ డయాబెటిక్ గా వాడచ్చు. కానీ మనము ఎందుకు రెడ్ శాండల్వుడ్ వాడట్లేదు అని అంటే, మనం దాన్ని ఆ చెట్టుని పెంచడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. 1 నిమిషంలో కట్ చేసి దాన్ని మెడిసిన్ కోసం వాడేయాలి అనుకుంటే అయిపోతుంది, మళ్ళీ దాని తర్వాత పరిస్థితి ఏంటి? అందువల్ల మనం ఇప్పుడు కాదు, వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకుందాం అనుకున్నాం. తర్వాత ఇంతే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటారు,
తర్వాత స్కిన్ కి సంబంధించిన సౌందర్యానికి సంబంధించిన మందులు కూడా ఇటు తయారు ఇట్లా చాలా ఉన్నాయండి దీనికి ఉపయోగాలు. సో ఇన్ని ఉపయోగాలు ఉండడం వలన ప్రపంచం అంతా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంది. ప్లస్ మన దగ్గర స్పెక్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఇది ఎలా అయినా అది మనం క్యాష్ చేసుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ వీటిని కొట్టనీయట్లేదు, నరకనీయట్లేదు, దీన్ని బయటకు పంపట్లేదు. ఎందుకని పంపట్లేదు? అది అంతరించిపోయే స్థాయికి వచ్చేసింది. ప్లస్ ప్రపంచంలో ఎక్కడ దొరకంది, అది మన దగ్గరే మనం కాపాడుకోవాలి కదా, ఇది మనదే కదా బాధ్యత, ఇది మనదే కదా, మన ఇంట్లో వస్తుంది మన ఇంట్లో మనం కాపాడుకోవాలో, ఇది మనకు సంబంధించిందండి, మనం కాపాడుకోవాలి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు మరి డీటెయిల్ గా వెళ్ళను. మనకి ఒకప్పుడు అడవులు నరికేటప్పుడు, అడవుల్లో ఇప్పుడు చెట్లను నరికేటప్పుడు మీకు గుర్తునుండాలి, అడవిలో ఉండే గిరిజనులు, నార్త్ ఇండియా స్పెసిఫిక్ గా వెళ్ళలేను కానీ చెప్తాను, నార్త్ ఇండియాలో ఏమైందనంటే ఏ చెట్టునైతే నరకడానికి జనాలు వచ్చారో, గవర్నమెంట్ కూడా వచ్చిందో, దానికి చుట్టూరు ఆ గిరిజనులు రౌండ్ గా నిలబడుకొని ఒకరినొకరు చేతులు పట్టేసుకుని ఆ చెట్టును మొత్తము వాళ్ళు కవర్ చేసేస్తారు వాళ్ళ శరీరంతో. మీరు ఈ చెట్టును నరకాలి అని అంటే మమ్మల్ని, మా బాడీని నరికి తద్వారా మీరు ఆ చెట్టును నరకండి అన్నారు. ఎందుకు చెప్పారంతా అది అర్థం చేసుకుందాం. ఎందుకనంటే చెట్టు లేకపోతే మనకి ఏమీ లేదు, మనకు ఆ విషయం తెలుసు. చెట్టు లేకపోతే మన వల్ల అసలు ఏమీ అవ్వని పని. మనం అంత అమాయకంగా ఈ చెట్టు నరికేద్దాంలే అంటాం. ఒక చెట్టు నరకడం చాలా సులువు, కానీ అదే చెట్టును మళ్ళా పుట్టించి ఆ స్థాయికి తీసుకోవడం చిన్న విషయం, ఒక తరం పడుతుంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు అమాయకంగా రెడ్ శాండిల్ వుడ్ ఇప్పుడు అడవిలో ఉన్న దాన్ని నరికేస్తున్నారో, అదే అట్లాంటి ఒక చెట్టుని మళ్ళా మనం అక్కడికి అంత పెద్దాన్ని అక్కడ మళ్ళా పుట్టించాలి అని అన్నా, అంటే ఒక మొక్క నాటి మళ్ళీ అంత పెద్ద చేసుకుంటే ఒక తరం పడుతుందండి. ఒక తరం అవ్వని పని, అది చాలా కష్టమైన పని. కనుక మనం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా గిరిజనులు ఎట్లయితే గిరిజనులు మరి వాళ్ళు దాన్ని కాపాడుతున్నారు, అట్లా ఇంకొక విషయం చెప్తానండి. ఈ చెట్టు ఒక్కసారి అంతరించింది అంటే మాత్రము మళ్ళా మనము దీన్ని పుట్టించడం అవ్వని పని. గుర్తుపెట్టుకోండి దయచేసి. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది, మనం చేసినా ఇది మళ్ళా దొరికేది కాదు. కానీ ఇక్కడ మళ్ళా కొందరు అంటారు దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి అని. ఉన్నాయి, కానీ మన శేషాచలంలో దొరికేటువంటి ఈ రెడ్ శాండిల్ వుడ్ మళ్ళా మనకి దొరకదు. దాన్ని కాపాడుకోవడమే మనం చేసుకోవాల్సిన పని. ఈ రోజు డబ్బు కోసం కక్కుర్తిపడి మనం ఏ పనికి మాలిన పని చేయాలనుకున్నా రేపటి రోజు మనకు భవిష్యత్తు లేని పరిస్థితికి వస్తాము. ఈ రోజు డబ్బు కోసం చూసుకుంటే రేపటి భవిష్యత్తు ఉండదు. దయచేసి స్మగ్లర్స్ కానీ అలాగే గవర్నమెంట్ ని కూడా రిక్వెస్ట్ చేస్తుంటే మీరు ఉక్కుపాదం మోపాల్సిందే, వేరే దారి లేదు. మనం ఈ చెట్టును కాపాడుకోలేకపోతే చాలా కష్టము అనేది నా అభిప్రాయం అండి. ఓకే రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు ఓకే ఉన్నారు కదా లైన్ లో? కృష్ణయ్య గారు ఓకే ఓకే రైట్. కృష్ణయ్య గారు, ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎర్రచందనం ప్రభుత్వం సంవత్సరానికో లేకపోతే మొత్తం ఇంతని ఒక ఏరియా మొత్తం దానికి సంబంధించినటువంటి ప్రతిసారి వేలంపాట నిర్వహిస్తూ ఉన్నది. ఆ వేలంపాట నిర్వహణ ఎలా ఉన్నదండి? దానికి సంబంధించి అసలు ఆ వేలంపాటలో ఎవరెవరు పాల్గొంటారు? ఈ మధ్యకాలంలో ఇలాంటి వేలంపాటలో దాదాపు సంబంధించిన వ్యాపారస్తులు కూడా పాల్గొనట్లేదు, దానివల్ల కూడా కొంతవరకు ఆదరణ తగ్గింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వేలంపాట ప్రాసెస్ ఎలా జరిగింది? యాక్చువల్ గా వేలంపాట నాకు తెలిసి వైసీపీ ప్రభుత్వంలో కూడా పెట్టింది, మన టీడీపీ ప్రభుత్వంలో పెట్టింది వేలంపాట. వేలంపాటలో పార్టిసిపేట్ చేయలేదంటే వాళ్ళు అధికంగా ఈ స్మగ్లింగ్ తో వచ్చే దాన్నే పెద్ద ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్కడికి చైనా కానీ జర్మనీ సార్ ఆయన ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఇతర దేశాలకు ఏదైతే మనం ఇక్కడ మన శేషాచలం నుంచి చెట్లు కొట్టే ఎర్రచందనం కొట్టి బయటికి తెచ్చి స్మగ్లింగ్ చేస్తున్నామో ఆ స్మగ్లింగే వాళ్ళకి విపరీతంగా చేరిపోతారు. అట్లాంటప్పుడు ఎందుకు ఈ బిడ్డింగ్ లో పాల్గొనలేరు. పాల్గొన్న వాళ్ళు తక్కువ పడతారు. అందుకని 2-3 తరాల ఈ యాక్షన్ ప్లాన్ చేసి డ్రాప్ చేయలేరు. కానీ ఒకటి ఇంపార్టెంట్ ఏమంటే ఈ ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఈ శేషాచలం అడవుల్లో ఇది విశాలమైన అడవి, చాలా పెద్ద అడవి. ఎందుకంటే దారులు రకరకాల దారులు ఉన్నాయి, కంట్రోల్ చేయడం కూడా కష్టం. అయితే ప్రభుత్వాలు అనుకుంటే మొన్న ఈ ఆపరేషన్ కంగారు మన దాదాపు 7,000 మంది ఉన్న నక్సలైట్ ను ఇప్పుడు దాదాపు 100 మందికి తేగలిగినారంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేస్తుందండి. అదే విధంగానే పవన్ కళ్యాణ్ ఆ వేలోనే అయ్యా మీరు దయ ఉంచి ఈ స్మగ్లర్స్ కానీ కింగ్ పిన్లు కానీ లేబర్స్ ఈ కూలీలు కానీ మీరు ఈ ఎర్రచందనం మీద దృష్టి పెట్టద్దండి, మీ ఏదైతే మీ వృత్తి ఉందో దాని ప్రకారం వెళ్ళండి కరాగంటగా చెప్పడం జరిగింది. అలా మీరు చేస్తారంటే మీరు చేసిన తర్వాత కేసులే కాదు మీ ఆస్తులు కూడా సీజ్ చేసే అంత చట్టం ఉంది. ఆ చట్టం మేము ఇంప్లిమెంట్ చేస్తాము, ఇందులో ఇన్ని రోజులు ఇంప్లిమెంట్ చేయలేదు, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతామని చెప్పడం కూడా జరిగింది.
ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రెడ్ శాండ్ చాలా వాల్యూ అయిందండి. ఒక ఫర్నిచర్కే కాదు, ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా పనికొస్తుంది. అలాంటి చెట్లను మనం పెంచి పెద్ద చేసి దాని ద్వారా వచ్చే ఆ పర్యావరణాన్ని మనం ఆరోగ్యానికి వారిమైన గాలి పీల్చి మనం ఆరోగ్యంగా ఉండాలే కానీ దాన్ని నరికి స్మగ్లింగ్ చేసి దానితో జీవించాలంటే అది మనకి చాలా అరిష్టము. అది చేయడం అడవిని నరికినా మనుషులు నరికినా ఒకటే. కాబట్టి ఒక చెట్టు దాదాపు పెరగాలంటే 30-40 సంవత్సరాలు పడుతుంది. మన వయసు కూడా అంతే కదా. అట్లా గాని ఈ విధంగా చేయకూడదు. ఇవంతా ఆలోచన చేసే పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా ఈ యొక్క ఈ అడవి చట్టాన్ని కూడా ఆయన ఈ శాఖను తీసుకోవడం కూడా అందుకే ఆయన చూశారు. ఈ 10-5 years నుంచి స్మగ్లింగ్ పోతా ఉంది, అరికట్టలేదు అని మనం ప్రతి ఒక్క పేపర్లో వింటున్నాం. అయితే అరికడుతున్నాం, పట్టుకుంటున్నాం, కేసులు పెడుతున్నాం, కానీ పెద్ద వాళ్ళు పట్టుకోవాలా. ఈ కింగ్ పిల్ ఈ మధ్య రీసెంట్ గా అరెస్ట్ చేశారు చూడండి, ఆ కింగ్ పిల్ ఎవరు పట్టుకోవాలా, అంత ఉట్టు కూడా ఎవరు సీజ్ చేయాల. ఈ మధ్యలోనే 2021 డిసెంబర్ నుంచి దాదాపు కొన్ని లక్షల టన్ను సీజ్ చేశారు. మంచి కింగ్ పిల్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం దృష్టి పెడితే, వ్యవస్థ దృష్టి పెడితే, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ కానీ అడవి ఈ ఫారెస్ట్ వ్యవస్థ కానీ దృష్టి పెడితే అడవులను పరిరక్షించడం చాలా ఈజీ, ఖచ్చితంగా జరిగిపోతుంది. ఈ ఖచ్చితంగా మనం 2-3 ఏళ్ళలోనే మన శేషాచలాలను మనం ఎట్లా కాపాడుకుంటున్నాం మన ఆరోగ్యాన్ని, ఆ కొండను కూడా ఆ విధంగా కాపాడే మంచి అఫీషియల్స్ ను పోస్ట్ చేశారు. అఫీషియల్స్ కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తారు. ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఎస్పీ సుబ్రహ్మణ్య పోలీస్ ఆయన ఈ ఎన్ఫోర్స్ కూడా ఆయనే ఇన్ఛార్జి. ఆయన రాత్రింబోలు పనిచేస్తున్నాడు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా సిన్సియర్ ఎఫర్ట్స్ తీసుకుంటారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా మనం చెప్పకూడదు కానీ వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు. అయితే ఇంకా పనిచేయాలా, మనం మన ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకుంటామో, మన పిల్లలు ఎట్లా కాపాడుకుంటాం, ఆ విధంగానే ఈ ఫారెస్ట్ రెడ్ ఛానల్ కాపాడుకొని అది మన సంపద, అది మన ఆంధ్రప్రదేశ్ సంపద అని మనం భావించి మనమందరం కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ కూలీలు మనకు కూడా అప్పుడప్పుడు బస్సుల్లో వస్తుంటారు. వాళ్ళు బస్సుల్లోన ఈ మామూలుగా పార్సల్ వ్యాన్ లో వస్తుంటారు. మనం వాళ్ళు ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అడిగితే వాళ్ళు రకరకాల సమాధానం చెప్తారు. తమిళియన్స్, టోటల్ గా తమిళియన్స్ అంటే పాపం వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఈ తక్కువ వాళ్ళు ఆడ కూలీల కంటే ఈ కూలీలు ఎక్కువే. మనం చెప్పకూడదు కానీ వాళ్ళు తమిళనాడులో సంపాదించే కూలీ కంటే ఇక్కడ ఇచ్చే కూలీ ఎక్కువే. దానికనే వాళ్ళు ఆశపడుతున్నారు పాపం. వాళ్ళకు మీకు తెలిసింటారు 1924లో దాదాపు 19 మందిని ఎన్కౌంటర్ కూడా చేశారు. ఎందుకు చేశారంటే వాళ్ళు పోలీసు వాళ్ళ మీద కూడా తిరగబడి, పోలీసు వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళ మీద తిరగబడి పోలీసు వాళ్ళు కూడా చంపితే దీన్ని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది. ఆ కేసులు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి దయవుంచి ఈ మీడియా కూడా మీరు ప్యానెల్ వాళ్ళందరూ ఈ ఎర్ర చందనాన్ని మన శేషాచల అడవుల్లోని మన కొండ అడవుల్లోని ఈ తలకోన అడవుల్లోని ఈ ఎర్రచంద్రుని కాపాడుకోవాలని, ఇది స్మగ్లింగ్ అరికట్టి మనం ఈ ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప పేరు తేవాలని మళ్ళీ పదే నేను విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా ఎర్రచంద్రం అరికట్టాలంటే వ్యవస్థలు పటిష్టంగా ఉండాలా. ఆ పటిష్ట వ్యవస్థలు పవన్ కళ్యాణ్ తయారు చేస్తున్నాడు. ఆ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా దీని మీద సీరియస్ గా ఉన్నాడు. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన కూడా దీని మీద సీరియస్ గా ఉన్నాడు. ఎన్డీఏ గవర్నమెంట్ ఈవెన్ దెన్ మోడీ కూడా చెప్పారు ఈ విషయం అంతా. కాబట్టి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఖచ్చితంగా ఎర్రచందనం, నాట్ ఓన్లీ ఎర్రచందనం, ఏ స్మగ్లింగ్ కానీ ఏ యొక్క ఇది కూడా జరగకుండా గవర్నమెంట్ చాలా స్మూత్ గా రన్ చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. దయవుంచి ఇది ఖచ్చితంగా ఈ ఎర్రచందనం అరికట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది జరగట్లేకపోతే ఇంకా కగారే. ఎందుకంటే కగారు ఆపరేషన్ పెట్టి ఏరేసి వాళ్ళ ఆస్తులు చీజ్ చేస్తే ఒక 5-6 మంది ఆస్తులు ఖచ్చితంగా అవి ఆటోమేటిక్ గా వాళ్ళే కంట్రోల్ అయిపోతారు. రైట్ అండి. ఓకే కృష్ణ గారు, గోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తర్వాత గోపాల్ రెడ్డి గారు యాక్చువల్గా ఇందాక మీరు చెప్పినట్టుగానే ఏదైతే ఈ స్మగ్లింగ్ అనేది ఎర్రచందనం అనేది ఒక్కసారి ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వాలు ఆగేది కాదు. ఇది కాకపోతే ఎక్కువ తక్కువ. కాకపోతే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో తీసుకున్నటువంటి ఏదైతే ఈ అక్రమంగా తీసుకెళ్లేటువంటి దుండగులు ఎప్పుడైతే దొరికినాయో దీనికి సంబంధించినటువంటి ఈ ఎర్రచందనం సంబంధించినటువంటి ప్రతి దొంగకు ఒక జియో ట్యాగ్ ఏర్పాటు చేయాలి.
జియో ట్యాగ్ ఏర్పాటు చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, ఈ వేలంపాటలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, దానికి సంబంధించినటువంటి వేలంపాటలో వచ్చిన సొమ్ము రికవరీ అయింది, చివరి వరకు మాత్రం మొత్తం A to Z అప్డేట్ ఉండాల్సిందే, ఒక్క చిన్న ముక్క కూడా బయటికి వెళ్ళటానికి లేదంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే దొంగలు ఉన్నాయో దానికి సంబంధించిన విభాగాలు ఏదైతే దాంట్లో రకరకాలు ఉంటాయి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి విభాగాల్లో చూసుకుంటే ఆ జియో ట్యాగ్ చేసిన తర్వాత అరికట్టడం అనేది చాలా వరకు ప్రాసెస్ అనేది అది అనుకున్నట్టు జరిగితే వాస్తవమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఎవరైతే స్మగ్లర్లు ఉంటారో వీళ్ళు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని అరికట్టడానికి ఎన్నో మార్గాలు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ సంబంధించి దొంగలకి జియో ట్యాగ్ అన్నారు, గతంలో ఉన్నటువంటి దాని గురించి వ్యవస్థని వాడేవారు, ఇలా ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా స్మగ్లర్లకు వాళ్ళకి సంబంధించిన వీళ్ళకు మించినటువంటి ఆలోచనలు వీళ్ళకి మించినటువంటి ప్లాన్లు వాళ్ళకి మాత్రం ఎప్పటికప్పుడు స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. చేయకపోతే ఇంత అక్రమంగా జరగదు, ఎక్కడికి వెళ్ళదు. దానికి సంబంధించి దాంట్లో కొంత లోపాయికారితన ఒప్పందాలు కూడా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి అధికారులతో, అది వాస్తవంగా లేకపోతే ఇంత భారీ ఎత్తున జరగదు. ఏమంటారు? సరే, ఇప్పుడు ఫస్ట్ ఒక విషయం ఏంటంటే జయశేఖర్ గారు చెప్పినట్టు ఒకసారి మొక్క కొడితే ఒక తరం మళ్ళీ వెయిట్ చేయాలి ఆ మొక్క రావాలంటే అనేది చాలా మంచి పాయింట్. కాకపోతే మనము ఇది అరికట్టాలంటే ఒక ఫస్ట్ విధానం అంటే ఫారెస్ట్ లోకి ఎంట్రీ, అంటే ఇలాంటి స్మగ్లర్స్ తో ఏమేమి కూలీలను అడ్డుకోవాలి మెయిన్. అది అడ్డుకుంటే ఆడికి ఒక 50% పూర్తిగా ఆగిపోతుంది. రెండోది ఏది ఒక నరికినా చెట్టును దొంగలు చేసినా ట్రాన్స్పోర్టేషన్ లో అడ్డుకుంటారు గవర్నమెంట్. ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క దొంగ అడవి దాటి వెళ్ళదు. ఏదో ఒక చెక్ పోస్ట్ లో 10 చెక్ పోస్ట్ ఉంటాయి రైల్వే కోడ్ నుంచి మెడ్రాస్ వరకు, ఏదో చెక్ పోస్ట్ లో చిక్కుతాము అంటే అనే భయం ఉంటే నరికి లాభం లేదు కదా. కూలీలు పెట్టి నరికి వాటిని డబ్బులు ఇచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ విలువైన లారీలన్నీ పట్టుకుంటారని రెండవ స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చి అడవిలోకి ఎంట్రీ కానీ కూలీలు, దానికి ఊరికే మనం ఎంట్రీ కానీ కొడితే ఒక స్టేట్మెంట్ ఇస్తే కాదు, దానికి ఎంతమంది స్టాఫ్, ఎంత ఏరియా బౌండరీ ఉంది, ఎట్లా అడ్డుకోవాలి, ఎంతమంది స్టాఫ్ కావాలి అనేది అవసరం. తర్వాత ఒక నిజంగా ఇవన్నీ కాదు దొరికితే పదునైన చట్టాలు ఈజీగా బెయిల్ పైన రావడము, లేకపోతే ఏముందులే మనం చెక్ పోస్ట్ కాడ గట్టిగా పట్టుకుంటే ఏమైనా డబ్బులు ఇచ్చేస్తే వదిలేస్తారా, ఇన్ని రకరకాల అంచెలంచెలుగా దీన్ని అడ్డుకుంటే తప్ప జియో ట్యాగ్ అనేది జియో ట్యాగ్ చేసిన తర్వాత కూడా పోగలమేము. కాకపోతే నేనేమంటానంటే ఫస్ట్ అడవిలోకి కొట్టే కూలీలు, అంటే అక్కడ తమిళనాడులో 1000 రూపాయలు ఇస్తే రోజు కూలీ సాయంత్రం వరకు, ఇక్కడ 5000 6000 ఇస్తారా, దానికి ఆశపడి వస్తున్నారు అనేది నిజంగా ఆడపేదోళ్లను అంటే ఊర్లే తరలి వస్తాననేది ఒక మామూలు పేపర్లో వచ్చే న్యూస్ కానీ ఎక్కడైనా దానివల్లే వస్తున్నారు. ఊరికే రారు కదండి, వాళ్ళు భార్య బిడ్డలందరినీ పెట్టేసి డబ్బుల కోసం వస్తారు. ఎవరైనా స్మగ్లర్లు అయితే ఎలా అయితే పెద్ద ఆశలు ఉంటాయి కోర్టు సంపాదించాలని, వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎక్కువ డబ్బులు వస్తారని వీళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఫస్ట్ అంచెలు ఏంటంటే అడవిలోకి ఈ కూలీలను రాకుండా అడ్డుకుంటే సగం అయిపోతుంది. తర్వాత దొంగలుగా తయారు చేసిన ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా దుర్లభము, ఆడ అడ్డుకుంటే అసలు ఆ స్మగ్లర్లు కూడా రారు కదా. ఇంకా మనం పుట్టించి రైతు కూలీల దగ్గర ఆడ ఆఫ్ చేసిన దొంగలు చేసిన మనం ట్రాన్స్పోర్ట్ చేయలేము అనే ఒక భయం కలిగితే అది కూడా రాదు. తర్వాత ఈ దాని మూడో అంచెలో ఈ చట్టం పదునైనగా ఉంది, చట్టము చాలా పదునుగా ఉంది, అంటే బెయిల్ రాకుండా పోవడము లేకపోతే శిక్షణ తీవ్రంగా ఉండడం అనేది మూడోది. నాలుగోది ఏంటంటే ఇవన్నీ చేయాలంటే మనుషులు మ్యాన్ పవర్ కావాలి. మనకు మ్యాన్ పవర్ ఎంత అవసరం ఉంది, ఎంతమంది మన దగ్గర డిప్లాయ్ చేసి ఉన్నాము. ఊరికేనే మనము మాట్లాడేసి ప్రెస్ మీట్ లో మాట్లాడితే జరిగే ఒక రోజులో మన కంట్రోల్ కూడా చేయలేం. కాబట్టి దీనికి ఒక ప్రణాళిక ఉంది, లేదా ఎన్డీఏ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు సోదరులు అంటున్నారు. ఏమి అంటే కొత్త చట్టాలు ఏమైనా తెచ్చారా, కొత్తగా ఏమైనా స్టాఫ్ను నియమించేసి పకడ్బందీగా చేస్తున్నారా, లేకపోతే ఎట్లా అడ్డుకుంటున్నారు? ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజా పౌరుడు అనుకుంటున్నాడు, ఈ మన అడ్డుకోవాలని అనుకుంటాడు. ఎవరు విచ్చలవిడిగా చేసి ఎవరు చెప్పరు. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎవరైనా కానీ అడ్డుకోవాలని చెప్తారు. ఏమి చర్యలు తీసుకుంటున్నారు అంటే హెచ్చరించడం లేదే, హెచ్చరిక వెనుకున్న మెకానిజం ఏంది, ఏ మెకానిజం ఉంది అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేదానికి అదనంగా ఏమేమి చర్యలు తీసుకుంటాము, ఎంతమంది అంటే 2000 అంటే అప్పుడు జరుగుతుంది టీడీపీ గవర్నమెంట్ 2016 నుంచి 2019 24లో జరిగింది. ఇప్పుడు 24 ఇప్పటి వరకు జరుగుతుంది. ఇప్పుడైనా ఆగిపోయిందా, జరుగుతుందా? దీనికి ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఏమాత్రం సిబ్బంది లేకుండా, సిబ్బంది కొరత వల్ల, ఆర్మడ్ ఫోర్స్ లేకుండా
వాళ్ళకి సరైన భద్రత లేకుండా అడవి చుట్టూ అక్కడెక్కడన్నా ఎక్కడ ఎంట్రీ పాయింట్ ఎక్కడ వాళ్ళని లోపలికి పోకుండా చేసేదానికి ఎక్కడన్నా ఉందా? ఎన్ని ఖచ్చితమైన ప్రణాళికతో చర్యలు తీసుకుంటే తప్ప జరగదు. కాబట్టి మేము కూడా ఆశిస్తున్నాం, ఏదైనా గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వం నుంచి ఈ చర్యలు తీసుకుంది. కొత్తగా అదనంగా ఏం చేశారో చేస్తే మంచిది చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అది 1 minute గోపాల్ రెడ్డి గారు ఏమి స్టెప్స్ తీసుకున్నారు? ఖచ్చితంగా ఈ మధ్యలో ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా రిక్రూట్మెంట్ చేశారు, ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ చేశారు, మళ్ళీ మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, రిక్రూట్ చేస్తారు. దాంతో పాటు అధునాతమైన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. కాపాడాలనే ప్రతి ఒక్కరు మీరు అంతా కాపాడాల్సిందే. చట్టాలు కూడా ఎందుకంటే ఇంతకు ముందు ఓన్లీ ఫారెస్ట్ యాక్టే పెట్టేవారండి, ఇప్పుడు దానికి బిఎన్ఎస్ యాక్ట్ కూడా యాడ్ చేస్తారు. ఎందుకంటే ఈ వాళ్ళ ఫారెస్ట్ యాక్ట్ స్మగ్లింగ్ చేసే సెక్షన్ కాకుండా స్మగ్లింగ్ దొంగతనం చేసి తీసుకెళ్తున్నారని చెప్పి ఇంతకుముందు దొంగతనం అని చేసేవాళ్ళు, ఓన్లీ ఫారెస్ట్ యాక్టే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫారెస్ట్ యాక్ట్ లో బిఎన్ యాక్ట్ కూడా యాడ్ చేసి దానికి సివిరియస్ పనిష్మెంట్ వచ్చేట్టుగా కూడా చట్టాలు రూపొందించారు. ఖచ్చితంగా ఈ మధ్యలోనే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఈ తిరుపతి కోర్టులో శిక్షలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో చట్టాలు కూడా బలంగా పనిచేసే విధంగా, న్యాయస్థానాలు కూడా బలంగా పనిచేసేట్టుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఖచ్చితంగా ఈ శేషాల అడవుల్లోని ఈ రెడ్ ఛానల్ మనము అరిగట్టే విధంగా ఇప్పుడు అటవీ శాఖతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే శాఖ కూడా ఉంది. అంటే కోట్లాది రూపాయలు రైల్వే ట్రాక్ పక్కన వేసినారు, ఐరన్ రకరకాలుగా సామాగ్రి అంతా. ఎవరు తాకే ధైర్యం చేయడు, ఎందుకంటే ఆ చట్టం పదునుగా ఉంది. చట్టం అంటే ఏంటో తెలుసు, ప్రజలకు రుచి చూసుంటారు. కాబట్టి ఎవరు ఐరన్ కానీ లేకపోతే ఆ రైల్వే సిబ్బందితో ఎదిరించి దాటించలేకుండా, లేదు కొన్ని 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఐరన్ ఫ్యాక్టరీలు, ఖరీదు చేసి మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రైల్వే పోలీస్ అంటే అంత చట్టాలు చాలా పదులుగా ఉంటాయి రైల్వే శాఖకి. అలాంటివి కూడా ఫారెస్ట్ శాఖకు ఉండాలా అని నా అభిప్రాయం. ఎందుకంటే అడేదో ఉండదంటే ఎవరు ఎత్తుకొని పోయేదానికి చక్కలు ఉంటాయి, దాదాపు 17-20 ఉంటాయి, 50 లోన్లు ఉంటాయి, అది కూడా చక్కే. 50 లోన్లు ఒకటే చట్ట ఉంటాయి, ఎవరు తీసే ప్రయత్నం కూడా లేదు. ఎందుకంటే చట్టము బాగుంది అంట, చట్టానికి భయపడుతున్నారు ప్రజలంట. అలాంటి చట్టము ఫారెస్ట్ శాఖ కూడా ఉండాలని నేను అంటున్నా. ఓకే, మంచి పాయింట్లు ఏమైనా ఎత్తారు. వాస్తవే, ఆ రైలు పట్టాల పక్కన ఎంతో సంబంధించినటువంటి కిలోల లెక్కన ఐరన్ పడి ఉన్నది. కానీ ఎవరైనా సరే దాన్ని తాకాలన్నా, దాన్ని వాళ్ళు వాడుకోవాలని నమ్మటం కూడా కాదు, కనీసం వాళ్ళు సొంతంగా వాడుకోవాలని కూడా వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే దాని చట్టాలు అలా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సొంతంగా వాడుకున్నా, అమ్మినా వాళ్ళ పరిస్థితులు ఏంది, తర్వాత వాళ్ళ జైలు జీవితం ఏంది అనేది వాస్తవంగా చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఐరన్ తాకాలంటే మాత్రం వెన్నులో వణుకు పుట్టింది, ఎవడు తెలిసినట్టు తాకడది వాస్తవంగా. అది మీరు చెప్పి మంచి పాయింటే. తర్వాత మధుగారి దగ్గరికి వెళ్దాం. మధుగారు ఈరోజు ప్రెస్ మీట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దీన్ని కొంత ఆధ్యాత్మికంగా జోడించారు. ఏదైతే ఉందో పురాణాల్లో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏదైతే తలనీలాలు ఎందుకు సమర్పిస్తారనే దానికి ఉదాహరణగా అనేక కథలు, అనేక పురాణాలు చెప్తూ ఉంటారు. తన తలకు గాయమైన సందర్భంగా దాని గురించి ఇంతమంది తలనీలాలు ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అతని గాయానికి దానికి సంబంధించినటువంటి వాటికి ఈ తలనీలాలు సరిపోవు అనేటువంటి విషయాలు ఏదో చాలా రకరకాలుగా ఉంటాయి. వాస్తవంగా దాని గురించి డీప్గా వెళ్తే దాంట్లో భాగంగానే దాన్ని కొంత జోడిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి తలకు దెబ్బ తగిలినటువంటి రక్తమే ఈ అడవుల్లో గుండా పారటం వల్లే ఈ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం ఉంది అని కొంత ఆధ్యాత్మికంగా జోడిస్తూ చెప్పినటువంటి ఎవరైతే కోట్లలో ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాళ్ళందరూ ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడి యొక్క బాధ్యత ఈ చెట్లను కాపాడుకోవడం, ప్రతి భక్తుడి బాధ్యతే ప్రతి చెట్టును కాపాడుకోవటం అంటూ చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో దీన్ని ఒక బాధ్యతగా ఒక డిజిటల్ మీడియా ద్వారా కానివ్వండి, దీన్ని ఒక వైరల్గా చేస్తూ ఏమైనా టీడీపీ దీనికి సంబంధించి ప్రతి తిరుపతి భక్తుడికి దీన్ని జోడించి దీన్ని ఏమైనా పబ్లిసిటీ చేయదలుచుకున్నారా ఏంటి, ఏమంటారు సార్? నిజం సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ ఇచ్చినారంటే అది బాగా స్ప్రెడ్ అవుతుంది. మంచి ఆలోచనతో కూడుకున్న స్లోగను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క వెంకన్న స్వామి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అడవుల చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా భక్తుల పైన ఉంటుంది సార్. అది ఆయన ఇచ్చిన స్లోగను ప్రతి ఒక్క భక్తుల్ని కదిలిస్తుంది. ఈరోజు ఆయన ఇచ్చిన స్లోగన్ వల్ల ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒక బాధ్యతగా తీసుకుంటాడు.
ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ రెడ్డి గారు చెప్పినట్టు నేను చెప్పేది మీకు కూడా ఏమంటే రైల్వే చట్టానికి ఈ మన ఎర్రచందనంకి చాలా తేడా ఉంది సార్. రైల్వే చట్టం అంటే లోకల్లో కాయలంగిళ్ళకి వేసుకుంటారు, లోకల్లో ఏదో చిల్లరకి వేసుకుంటారు సార్. అది దొరికిపోతాడు కాబట్టి జైలుకి పోతాడు. ఇది దేశ విదేశాలకి తరలించేది. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ చట్టం వేరు, ఇది ఇంకా బలపడుతుంది, వాళ్ళని అరికట్టాం సార్. దీనికి దానికి చాలా తేడా ఉంటుందని నేను తెలియపరుచుకుంటున్నా. అలాగే మేము ఈ మధ్యలో మన గాంధీ జయంతికి సబ్ జైలుకి ఒక అవేర్నెస్ కార్యక్రమానికి పోయినప్పుడు అక్కడ మన భాష తెలియని తమిళనాడు వాళ్ళే 90% ఉన్నారు సార్ మన సబ్ జైల్లో తిరుపతిలో. ఎందుకు అంటే వాళ్ళు కూలీలుగా వచ్చి జైలుకి కుటుంబాన్ని వదిలే జైల్లో ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము చట్టాన్ని కూడా బలపరిచింది. ఇది మీ మీడియా తరఫున తెలియజేసుకుంటున్నా. ఎవరైతే స్మగ్లర్లు బడా స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళు కూలీల మీద ఆధారపడి కూలీల జీవితాలని పణంగా పెట్టించి వాళ్ళకి ఇచ్చే చిల్లర డబ్బులతో వాళ్ళని అడవులకు పంపించి వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి కూలీలపైన చట్టాలు బలంగా తేవాలని ఈ ప్రభుత్వము పకడ్బందీగా వాళ్ళ మీద బెయిల్బుల్ రాని సెక్షన్స్ పెట్టి జైల్లో పెట్టడం వల్ల ఇంకొక కూలీకి కూడా భయం వస్తుంది. అంటే కూలీలు కానీ రానియకుండా చేయగలిగితే అవేర్నెస్ వాళ్ళ మీద బలమైన చట్టాలు పెడతారు. మన కుటుంబానికి ఇంటికి రారు, దీనికన్నా ఏదైనా పని చేసుకోవచ్చు. మనం పక్క రాష్ట్రాలకు పోయి మాది దోచుకొని రావడం వల్ల నువ్వు జైలు పాలైతే కుటుంబం ఈదున పడుతుందనే ఇది తీసుకుని వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తుంది. అది దానివల్ల ఏమైనా అంటే దీన్ని కట్టడి చేయొచ్చు. రెండోది వచ్చి ఎవరైతే ఈ కూలీల్ని పట్టుకుంటారో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు దాకా దండుకున్నారు సార్. దగ్గర 1,60,000 పైచీలకు ఈ చెట్లుని నరికేశారు. అంటే వాళ్ళు కేసు పెట్టింది పాపాన లేదు, దోచుకునింది ఎక్కువ, కూలీలపై నామకే వాస్తిగా కేసులు పెట్టి ఒక చిన్న కేసు పెట్టి వీళ్ళు డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానికి కూడా ఏం ఆలోచించినట్టు ఇట కూలీల పైన కేసులు పెట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా చేసి అలాగే బడా ఈ స్మగ్లర్లకు కూడా ఆస్తులు అటాచ్మెంట్ చేయాలి. వాళ్ళు ఏదైతే స్మగ్లింగ్లో దండుకున్న డబ్బుల్ని అటాచ్మెంట్ చేయగలిగితే వాళ్ళు ఆ దారికి పోరు. దాన్ని కూడా బలంగా తీసుకొస్తున్నాము, చట్టాలు కూడా బలంగా తీసుకొస్తున్నాం. దొంగదారులు ఉంటాయి, దొంగదారులు కూడా కఠినంగా అమలు చేస్తున్నాం. రెండోది వచ్చి ఈ చెక్ పోస్టులు ఉంటాయి. ఇంతకుముందు అయితే ఏ ఎమ్మెల్యేలో ఈ రూటు పోయే ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని గత ప్రభుత్వంలో వాళ్ళు సిగ్నల్ ఇచ్చి పంపించుకొని డబ్బులు దంచుకుంటున్నారు. బడా బండ్లు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అట్టగాదు, చెక్ పోస్టుల కాడ పకడ్బందీగా చెకింగ్ జరుగుతూ ఏదైతే బండ్లు పోతే పట్టుకుంటారనే భయం కలిగిస్తూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమంటే మనం ఎంతైనా కానీ అరికట్టగలుగుతున్నాం. ఈ ప్రభుత్వంలో స్మగ్లింగ్ అనేది చేయాలంటే వణుకు పుట్టాలనేది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆశయం కానీ పవన్ కళ్యాణ్ గారు అమలు చేసే ఆశయం కానీ ఒకటే సార్. ఈ పవిత్రమైన అడవులను రక్షించుకుంటాం. ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలనేది మంచి నినాదం అని కూడా తెలియజేసుకుంటున్నాను సార్. ఓకేనండి మధు గారు. ఓకే, సమయం అయిపోయిందండి. చర్చలో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ జయకిరణ్ గారికి, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారికి, మధు గారికి, కృష్ణయ్య గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనప్పటికీ కూడా మన రాష్ట్ర సంపద అయినటువంటి ఎర్రచందనం, తిరుపతిలో ప్రముఖంగా ఈ ఎర్రచందనం అనేది మనకు తెలుసు, దాని యొక్క ప్రాముఖ్యత తెలుసు. దానికి సంబంధించి దైవంగా భావించాలంటూ ఈరోజు డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తులు, ప్రతి భక్తులు కూడా ఈ తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే ఎర్రచందనం చెట్లను మాత్రం ఈ స్మగ్లర్ల చేతిలో పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పిన విశేషం. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9.